జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా నన్ను నమ్మి నన్ను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత నిన్న జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి నా ధన్యవాదాలు. ఆయన చేసినటువంటి నాకు ఈ మేలుని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష మాకు. ఆయన ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రమంలోనే మాకు ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సీటు దక్కడం జరిగింది. ఆయనకి యావత్ ఎస్సీ ఎస్టీ వర్గం అంతా జీవితాంతం రుణపడి ఉంటాయి. అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉండే వ్యక్తి కాబట్టి ఈ ఇద్దరు ఆశయాలను మెచ్చి మేము ఈ పార్టీలో ఉండటం జరిగింది. ఈ క్రమంలోనే పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరంతా ఎంతో ఉత్సాహంతో నాతో పాటు ప్రచారంలో పాల్గొని జనాల్ని జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేయాలని అడగటం ఇదంతా చాలా సంతోషంగా ఉంది. ఇదే క్రమంలో మీరందరూ కూడా నాకు సహకరించి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను.